నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు ఎలా ఉన్నారు? అలసిపోయి ఉన్నారా? ఇవాళ శనిత్రయోదశి కదా. శనిత్రయోదశి, రకరకాల అభిషేకాలు చాలా మంది వచ్చినట్టున్నారు. 77 అభిషేకాలు. అబ్బా బాబా. రైట్. అయితే ఇంత హడావుడిగా రావడానికి గల కారణము అమావాస్య వస్తోంది. అయితే అది సాదాసీదా అమావాస్య కాదనే చెప్పుకోవాలి. సోమవారం వచ్చేటటువంటి అమావాస్య, సోమావతి అమావాస్య, పోలాల అమావాస్యగా మనం జరుపుకుంటాము. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య. శ్రావణ మాసం మొదలవ్వడం సోమవారంతో మొదలైంది, ఎండ్ అవ్వడం సోమవారంతో ఇంచుమించు ఎండ్ అవుతుంది. 5 సోమవారాలు 5 మంగళవారాలు, అద్భుతమైనటువంటి మాసం ఖచ్చితంగా. మరి ఈ సోమవతి అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్ట్యం, ఎవరెవరు ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి? తప్పకుండా అమ్మా. ముఖ్యంగా సోమవతి అమావాస్య అనేటువంటిది చంద్రునికి సంబంధించి, అంటే ఒక తల్లికి సంబంధించి పిల్లలు మాట వినడం లేదు అనుకునేటువంటి వారు కానీ, లేదా చర్మ సంబంధిత ఇబ్బందితో బాధపడేటువంటి వారు కానీ, లేదా ఈ యొక్క తరచూ కూడా డిప్రెషన్ వెళ్ళేటువంటి వారు కానీ, లేదా కొంత ఆర్థికంగా మేము పురోగతి సాధించాలి, మాకు రావాల్సినటువంటి ధనం రావటం లేదు అని అనుకునేటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సోమవతి అమావాస్యను వినియోగించుకోవాలి. మరి ఎట్లా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, వాస్తవానికి కూడా మనకి ఇక్కడ దక్షుడు చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, ఆ యొక్క యజ్ఞానికి ఈశ్వరుణ్ణి మరియు సతీదేవిని వారి యొక్క తండ్రి గారు పిలవకుండా కూడా ఈ సతీదేవి మా తండ్రి ఈ దక్షుడు చేస్తున్నటువంటి యొక్క యజ్ఞానికి వెళ్ళాలి అనేటువంటి భావనతో శంకరుని అడగగా, సతీ నీవు వెళ్ళకూడదు, మనకు ఆ యొక్క ఆహ్వానం లేదు అని చెప్పి అంటా కూడా తన మాటను వినకుండా కూడా వెళ్తుంది అక్కడికి. సరే, ఇదంతా కూడా ముక్కంటితో చూసేటువంటి మన యొక్క ఈశ్వరుడు చూస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సతీని ఎవరు కూడా రిసీవ్ చేసుకోకుండా బాధపడుతూ తను ఆ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి అవమానాన్ని భరించలేక అదే యజ్ఞంలో ఆహుతి అయిపోతుంది. ఇదంతా కూడా చూసినటువంటి యొక్క ఈశ్వరుడు ఎంతో కోపంతో కూడా ఉగ్ర రూపంతో నాట్యం చేస్తూ తన జటాజూటంను నుండి యొక్క వీరభద్రుని సృష్టిస్తాడు. 10 చేతులతో వీరభద్రుడు, అదేవిధంగా భద్రకాళి సమేతంగా వీరభద్రుడు వచ్చేసరికి ఇక వారి రావడానికి కారణం ఏమిటి, అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞము, ఇక్కడ సతీ మరణించినటువంటి కారణము అవన్నీ కూడా వారికి తెలుసు కనుక శివ గణాలు, అదేవిధంగా ఈ యొక్క మన వీరభద్రుడు అందరూ కూడా కలిసి ఆ యొక్క దక్షిణింటికి వెళతారు. కనబడ్డటువంటి వారిని కనబడ్డట్టుగా చితక్కొట్టుడు కొడతారు. అక్కడ ఆ చితక్కొట్టుడు కొట్టేటువంటి కార్యక్రమంలో చంద్రుడు కూడా ఒక మూలన దాక్కొని ఉంటాడు. ఈ చంద్రుడు కూడా అక్కడ మూలన దాక్కొని ఉండేటువంటి ఆ చంద్రుడిని చూసినటువంటి యొక్క శివ గణాలు ఏవైతే ఉన్నాయో పొట్టు కొడతారు చంద్రుడిని కూడా. ఈ బాధను తట్టుకోలేక, తండ్రి ఈశ్వర నీవే నన్ను రక్షించాలని చెప్పి ఈశ్వరుని దగ్గరికి పరిగెడుతూ ఈశ్వరుని దగ్గరికి వస్తాడు. రాగానే ఈశ్వరుడు చూసి అంటాడు, అంటే మొరపెట్టుకున్నాడు ఇక, అయ్యో తండ్రి, అసలు నీ ఆజ్ఞ లేనిది చీమైన పుట్టదు, అలాంటిది నీ ఆజ్ఞ లేకుండానే యొక్క దక్షుడు అంతటి కార్యక్రమం చేశాడు యజ్ఞాన్ని, ఇక నేను వెళ్ళవలసి వచ్చింది అనేటువంటి భావన చెప్పుకుంటాడు. అప్పుడు మరి దెబ్బలు కానీ ఇవన్నీ ఎలా అని చెప్పి బాధపడితే, సోమవారం రోజు సోమవతి అంటే సోమవారం రోజు వచ్చేటువంటి అమావాస్య రోజు నీవు నన్ను అభిషేకించుకో, నీకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి
ఆ యొక్క ఈశ్వరుడు చంద్రునికి చెప్తాడు. ఈ సందర్భంలోనే దీనినే సోమవతి అమావాస్యగా చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి సోమవతి అమావాస్య రోజు ఎవరైతే నలుగురికి అన్నదానం చేస్తారో, ఎవరైతే లేని వారికి వస్త్రాన్ని డొనేట్ చేస్తారో, అంటే ఏదైనా దానం చేసింది తప్పకుండా కూడా మనకు యూజ్ఫుల్గా ఉండాలి. ఒక ధోతి కావచ్చును, లేదా ఒక చీర కావచ్చును, ఒక కప్పుకునేటువంటి దుప్పటి కావచ్చును, తుడుచుకునేటువంటి టవల్, ఇలాంటివి ఎవరైతే దానంగా ఇస్తారో, అదేవిధంగా నల్ల నువ్వులను ఎవరైతే దానంగా చేస్తారో, ఇంకా వెండి కాయిన్స్, అంటే వెండితో చేసినటువంటి చంద్రుడిని కానీ చంద్రబింబం కానీ మార్కెట్లో కోటింగ్ వెండివి దొరుకుతుంది. ఏది అవి కాకుండా ఒరిజినల్గా వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని ఎవరైతే దానంగా ఇస్తారో, ఇంకా ముఖ్యంగా ఏమిటి అంటే మరణించినటువంటి సమయంలో తిథి మాకు తెలియదు అని అనుకునేటువంటి వారు ఈ యొక్క సోమవతి అమావాస్య రోజు పిండ ప్రదానం చేస్తారు. సోమవతి అమావాస్య రోజు పిండ ప్రదానం చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కనుక ఇవన్నింటిలో మీకు నచ్చింది, మీకు ఏదైతే మనసుకు కనెక్ట్ అయ్యారో ఆ విధంగా మంచి రెమెడీ చేసుకుంటే చంద్రునికి సంబంధించి జాతకంలో 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ చంద్రుడు ఉన్నా, 12వ స్థానంలో కానీ చంద్రుడు ఉన్నా, 7వ స్థానంలో చంద్రుడు ఉంటే డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారైనా చంద్రుడు అంటేనే ఒక అబ్రాడ్, అంటే ఒక లగ్జరీ. ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటారో, లేదా విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే మనకు సినీ రంగంలో మంచి అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే మాకు రావాల్సినటువంటి డబ్బు రావాలి అని అనుకుంటున్నారో, వారందరూ కూడా సంతానం, ముఖ్యంగా చంద్రుడు మంచిగా ఉంటే మంచి సంతానం ఉంటుంది, పిల్లలు మంచి అభివృద్ధిలో ఉంటారు. కనుక చంద్రునికి సంబంధించినటువంటి ఈ రోజు మనం గుర్తుంచుకొని ప్రదోష కాలంలో పాలు, పెరుగు, శర్కర, తేనె, నెయ్యి పంచామృతాలు అంటారు. కానీ నేను చెప్పేది ఏమిటి అంటే పాలు, ప్యూర్ దేశీ మంచి మనకు ప్యూర్ పాలు, దాని నుండి వచ్చినటువంటి పెరుగు, దాని నుండి వచ్చినటువంటి నెయ్యి, అదేవిధంగా పుట్ట తేనె, దీంతో పాటుగా చక్కెర కాకుండా చెరకు రసాన్ని మీరు పంచామృతాల్లో భాగంగా ఇవన్నీ కలుపుకొని అభిషేకించండి. శర్కర అవసరం లేదు. చెరకు రసముతో, పాలతో, పెరుగుతో అంత కెమికల్ అయిపోయింది వాళ్ళు, తేనె అన్నా కూడా. కనుక వీటితో ప్రదోష కాలంలో ఈశ్వరునికి అభిషేకం జరిపించుకుంటే తప్పకుండా మనోవాంఛ సిద్ధి 100% కలుగుతుంది. గుళ్ళల్లో అయితే ఖచ్చితంగా చేస్తారు ఈ అమావాస్యకి. ఇక్కడ రూపం ఈశ్వరుడు, ఆయన అనుగ్రహాన్ని పొందాలి మన వాళ్ళని, ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటుంది ఖచ్చితంగా. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ్.